LCM. LCM means least common multiples. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. వీటి డిఫరెన్స్ చూడండి. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్. ఇప్పుడు చూడండి, ఒక నెంబర్ తీసుకుందాం. 12, 16, 24 ఉందనుకోండి. క్లియర్ అక్కడ 12, 16, 24 ఈ మూడు నెంబర్లు ఒక నెంబర్కి చాలా నెంబర్కి ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. ఈ మూడు నెంబర్లు వేరే నెంబర్లకు ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. దాంట్లో లీస్ట్ ఏది అంటున్నాడు, ఉన్న దాంట్లో లీస్ట్ ఏది అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా 48, 96, 144 వీటన్నిటితో ఇవి డివైడ్ అవుతాయి. దీంతో 48తో చూడండి 12 4s 16 కట్ అవుతుంది, 24 కూడా కట్ అవుతుంది. నెక్స్ట్ 96తో కూడా 3 కట్ అవుతాయి. తర్వాత 144తో లేకపోతే 288తో కూడా కట్ అవుతాయి. ఇవన్నీ క్లియర్ అక్కడ. మనకు అడిగేది అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్, అంటే ఉన్న దాంట్లో లీస్ట్ నెంబర్ ఏది అడుగుతున్నాడు. ఉన్న నెంబర్లో లీస్ట్ నెంబర్, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 48 అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఈ మూడు నెంబర్లు కూడా, అంటే ఎన్ని నెంబర్లు ఇచ్చినా ఆ నెంబర్స్ అన్ని ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటే దానికి ఆ నెంబర్లో చాలా నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటే దాంట్లో లీస్ట్ నెంబర్ ఏది అంటున్నాడు. అదే HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ చూడండి ఇవే నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, దీని నాకు రిమైనింగ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏది 12కు 16కి 24కు దాంట్లో ఏమంటున్నా అంటే హైయెస్ట్ ఏది అంటున్నాడు. చూడండి 12 దేంతో కట్ అవుతుంది, 2తో కట్ అవుతుంది, 3తో, 4, 6, 12. 16 తీసుకుంటే చూడండి 2, 4, 8. నెక్స్ట్ 24 తీసుకుంటే 2, 3, 4, 6, 8, 12, 24 ఇంతవరకు ఓకేనా? ఇక్కడ చూడండి ఈ మూడు నెంబర్లు తీసుకుంటే దీని ఫ్యాక్టర్స్ 2 ఉంది, 3 ఉంది, 4, 6, 12 ఉంది. దీంట్లో మనకి ఏంటి అంటే HCF అంటే హైయెస్ట్ నెంబర్ ఏమని చెప్పండి. కామన్గా మూడిట్లో కామన్ ఉన్న నెంబర్ 8. ఈ రెండిట్లో ఉంది కానీ దీంట్లో లేదు కాబట్టి 8 కాదు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్గా 4 దీంట్లో ఉంది, 4 కాబట్టి దీంట్లో ఉన్న హైయెస్ట్ నెంబరే కదా ఫ్యాక్టరేషన్. అది మా తేడా. ఓకే, LCM HCF అంటే LCM అంటే ఏం చెప్పండి, లీస్ట్ కామన్ మల్టిపుల్స్. అంటే ఆ ఇచ్చిన నెంబర్స్ చాలా దానిలకు ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి, దానిలో హైయెస్ట్ ఏది లీస్ట్ అడుగుతాడు. అదే చూడండి HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ నెంబర్ ఏది అంటాడు. కాన్సెప్ట్ అర్థమైందా? ఇప్పుడు చూడండి LCM HCF ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా చేయాలి ఇవే తీసుకుందాం. చూడండి 12 ఇచ్చాడు, 16, 24 ఇచ్చాడు. వీటి యొక్క LCM ఫైండ్ అవుట్ చేయబడుతున్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయబడుతున్నాడు? LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. దీన్ని తెలుగులో ఏమంటారంటే కసాగు అంటారు, కనిష్ట సామాన్య గుణిజం అని. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చేయాల్సింది చూడండి, దీనికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి ఏం చేస్తామంటే 2 పెద్ద నెంబర్లు తీసుకోండి. ఎన్ని నెంబర్లు ఇచ్చినా పెద్ద నెంబర్లు 2 తీసుకోండి. ఏమున్నాయి? 16 ఉంది, 24 ఉంది. ఇది ఓకేనా? 16, 24 వీటి మధ్య డిఫరెంట్ ఎంత అని చెప్పండి. 16, 24 ఇచ్చాడు. ఆ 16, 24 మధ్య డిఫరెంట్ ఎంత అంటే 8 తీసుకుంటున్నా. ఆ 8 ఎలా ఉండాలి చెప్పండి. దీన్ని కట్ చేయాలి, దీన్ని కూడా కట్ చేయాలి, అప్పుడే ఇది అప్లై అవుతుంది. ఇది ఓకేనా? 8 1s 8 2s మళ్ళీ 8 1s 8 3s చేయక్కర్లేదు. ఒకసారి కట్ చేస్తాం, ఎంత వస్తుంది చెప్పండి. 24 2s ఎంత? 48. అంటే ఇంత దాకా ఓకేనా? అంటే చూడండి 16కి 24కు LCM ఎంత అంటే 48. నెక్స్ట్ మనం చేయాల్సింది 12th ఇది కట్ అవుతుందో లేదో చూడాలి. 12th ఎన్నిసార్లు పోతుంది? అది 4 times. కాబట్టి ఇంటూ 4 పోతుంది కాబట్టి అది 48 LCM. ఇన్ కేస్ పోకుంటే దాన్ని మల్టిపుల్ తీసుకుంటే వెళ్ళిపోతాం. దేని మల్టిపుల్? 48కి. ఇప్పుడు చూడండి 10, 12, 15 ఇచ్చాడు అనుకోండి. ఇంతవరకు ఓకేనా? ఆ 3 నెంబర్లు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి 12 తీసుకుంటున్నాను ఇంటూ 15 ఇంతవరకు ఓకేనా? వీటి మధ్య డిఫరెంట్ ఎంత? 3. ఇప్పుడు చూడండి 3 అనేది 12కి ఫ్యాక్టరే, 15 కూడా ఫ్యాక్టరే కదా, అంటే ఇది అప్లై అవుతుంది. 3 1s 3 5s. ఇప్పుడు చూడండి 12 5s ఎంత? 60. ఇక్కడ 60 అనేది ఈ రెండింటి దానికి LCM, 3 దానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా 12కి 15కి LCM ఎంత అంటే 60. ఈ 10తో ఇది పోతుందా లేదా చూడండి, ఇంటూ 6. కాబట్టి ఇప్పుడు LCM ఎంత అంటే ఇదే ఓకేనా? ఇన్ కేస్ పోకుండా తీసుకుందాం. చూడండి 16, 18, 24 తీసుకుంటున్నా. క్లియర్ అక్కడ 3 నెంబర్ తీసుకుంటున్నాను. 16, 18, 24. ఇప్పుడు ఈ 2 పెద్ద నెంబర్లు ఏముంది చెప్పండి. 18 into 24. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది? 6 ఉంది. ఇంతవరకు ఓకేనా? 6 అనేది చూడండి దీని ఫ్యాక్టే, దీన్ని మల్టిపుల్ చేస్తుంది, దీన్ని కూడా మల్టిపుల్ చేస్తుంది కదా. 6 1s 6 4s 18 4s 72. ఇంతవరకు ఓకేనా? చూడండి 16తో 72 కట్ అవుతుందా లేదా? కాదు. కట్ అవుతుందా?
కాదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇమీడియట్గా దీన్ని ఇంటూ 2 తీసుకుంటాం. ఇంటూ 2 ఎంత? 144. ఇప్పుడు చూడండి 16తో ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్ పోతుంది కదా. అంటే ఇప్పుడు వీటి యొక్క ఈ మూడుకి ఎల్సిఎం ఎంత అంటే 144. 72 అయితే కాదు. ఎందుకు 72 కాదు? 16తో కట్టు కాదు కాబట్టి. కాన్సెప్ట్ అర్థమైందా? మనం తీసుకోవాల్సింది ఏది అంటే 2 పెద్ద నెంబర్లు తీసుకుంటాం, దాన్ని డిఫరెంట్ తీసుకుంటాం. ఆ డిఫరెంట్ ఏమి ఉండాలి చెప్పండి కంపల్సరిగా? ఆ 2 దానికి ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఓకే, రాసుకుంటారా? ఇప్పుడు చూడండి 24, 30, 36 ఇచ్చాడు అనుకోండి. వీటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం? 30 ఇంటూ 36 మధ్య డిఫరెంట్ ఎంత? 6. 6 1 6 5 ఎంత వస్తుంది చెప్పండి? 180. ఇంతవరకు ఓకేనా? 180 అనేది 24తో కట్ అవుతుందో కాదు? కాదు కదా. కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 2. ఇంటూ 2 ఎంత? 360. 360 అనేది 24తో కట్ అవుతుందా? కట్ అవుతుంది కదా. 24 15s ఓకేనా. కాబట్టి మనకు ఎల్సిఎం అవుతుందంటే ఇది ఎల్సిఎం అవుతుంది. ఇన్ కేస్ ఇది కూడా కట్ కాకుండా ఏం చేస్తాం చెప్పండి? 180 ఇంటూ 3 తీసుకుంటాం. మ్యాక్సిమం 5 మల్టిపుల్ లోపల ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ మోడల్. ఇది ఓకేనా, అర్థమైందా? రెండోది చూడండి ఏం చేస్తామంటే ఇదే క్వశ్చన్ చూడండి. 12 లేకుంటే 18, 24 తీసుకుంటున్నాం. ఎల్సిఎం చేస్తే సెకండ్ మోడల్ ఇదేది అంటే మోడల్ నెంబర్ 1, ఇదేది అంటే మోడల్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేస్తాము అంటే 12, 18, 24 ఉందా? వీటిలో పెద్ద నెంబర్ ఏముంది? 24. మనం తీసుకునేది ఈ 24 తీసుకుని ఈ 24తో 12 అయితే కట్ అవుతుంది కదా. కాబట్టి ఈ రెండుకి 12కి 24కి ఎల్సిఎం అయితే 24. ఇక నెక్స్ట్ 18th ఇది కట్ కాదు కాబట్టి పెద్ద నెంబర్ని మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. 24 2s ఎంత? 48. 48తో చూడండి ఇది 18 కట్ కాదు కదా. కాబట్టి 24 3s ఎంత? 72. ఇది కట్ అవుతుంది కదా. ఎన్నిసార్లు పోతుంది? 4 టైమ్స్ కదా. అంటే వీటి యొక్క ఎల్సిఎం అవుతుంది అంటే 72 అనేది ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత? 72. అర్థమైందా? అంటే ఇక్కడ ఈ మోడల్ ఏం చేస్తాము అంటే ఉన్న నెంబర్లో పెద్ద నెంబర్ తీసుకొని దాన్ని మల్టిపుల్ తీసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, దాన్ని మల్టిపుల్ తీసుకుంటాం. ఆ మల్టిపుల్ కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 12, 15, 20 ఇచ్చాడు అనుకోండి. 12, 15, 20 ఇస్తే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తామంటే పెద్ద నెంబర్ ఎంత ఉంది? 20. 23 ఎంత? 60. చూడండి 12కు 15కి కూడా కట్ అవుతుంది కదా అది. కాబట్టి వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఎల్సిఎం ఎంత? 60 అవుతుంది. అర్థమైందా? రాసుకో. ఇప్పుడు చూడండి 12, 15, 24 ఇచ్చాడు అనుకోండి. ఇది జనరల్ మెథడ్, ఎలిమెంటరీ మెథడ్ అంటారు. 12, 15, 24 తీసుకుంటాం. 3తో కట్ అవుతుంది కదా. 3 4s, 3 5s, 3 8s. నెక్స్ట్ 2 చూడండి 2 2s, 5 2 4s. 2తో కట్ చేస్తే 2 1s, 5 2 2s. ఫైనల్లీ చూడండి ఇంకేం కట్ కదా కదా అవి మిగిలే. అంటే ఇప్పుడు ఏం చూడండి 2 ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ ఏముంది చెప్పండి? 3 ఇంటూ 5. ఓకే, రిజల్ట్ అంటే చూడండి ఏమవుతుంది చెప్పండి? 2 2s 4, 4 2s 8, 8 3s 24, 24 5s 120 అనేది ఎల్సిఎం. దీని ఏం రాసుకుంటామంటే ఇలా ఫ్యాక్టరైజేషన్ అంటే 2 క్యూబ్ ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 పవర్ 1 అనేది ఎల్సిఎం. ఓకే, దాని యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఇది ఎలిమెంటరీ మెథడ్ తెలిసి ఉంటుంది. 6th క్లాస్లో మనం నేర్చుకున్నది ఇదే. మా కాంపిటేటివ్ ఎగ్జామ్కి అకాడమిక్ ఎగ్జామ్కి ఏంటి డిఫరెంట్? కాంపిటేటివ్ ఎగ్జామ్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి ఏంటి డిఫరెంట్? టైం మేనేజ్మెంటే. అకాడమిక్ ఎగ్జామ్లో మనకేం ఇస్తాడు చెప్పండి? ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు? 10 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. దాన్నిటికే మనం 5 minutes చేయొచ్చు, 2 minutes చేయొచ్చు, ఎంత చేయొచ్చు. అదే అకాడమిక్ ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఫరెంట్. అదే టైం మేనేజ్మెంటే. ఎవరికైతే టైం మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళకి వస్తుంది. మనం ఎల్సిఎం ఎందుకు ఇంతకుముందు 2 మోడల్స్ డిస్కస్ చేస్తాం. అవి ఎందుకు చేస్తామంటే ఆ 2 మెథడ్స్లోనే టైం మేనేజ్మెంట్ అవుతుంది. దీనివల్ల టైం అండ్ వర్కే ఉంది చూడండి. ఏ అనే వ్యక్తి ఒక పని 24 days చేస్తున్నాడు, బి అనేవాడు 15 days చేస్తున్నాడు, సి అనేవాడు 12 days చేస్తున్నాడు. నిజమంటే ఎల్సిఎం తీసుకుంటాం అంతే కదా. ఎల్సిఎం తీసుకోవాలని చేసుకొని 24, 15, 12 తీసుకొని ఇలా చేసుకుంటూ కూర్చుంటే ఆ లోపల ఆ క్వశ్చన్ పక్కన చేసి వెళ్ళిపోతాడు కదా. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏది ఇంపార్టెంట్? టైం మేనేజ్మెంటే. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇది అవసరం లేదనుకుంటా. ఓకే, అదే చూడండి మా క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఇచ్చాడు. ఆ 3 నెంబర్స్ ఎలా ఇచ్చాడంటే పవర్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, వీటి యొక్క ఎల్సిఎం అడుగుతున్నాడు. ఇంతకుముందు మనం తీసుకున్న నెంబర్లు ఎలా ఉన్నాయి? డిజిట్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏమి ఇస్తాడు చెప్పండి? పవర్ వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే
ఏం చేయాలంటే ఉన్న వాల్యూ చూడండి మరి 2 ఉందా, తర్వాత ఇంకో నెంబర్ ఏమని చెప్పండి 3 ఉంది, నెక్స్ట్ ఇంకేమో నెంబర్ ఉంది 4 ఉంది, నెక్స్ట్ ఇంకేముంది 5 ఉంది, నెక్స్ట్ 6. అంటే ప్రతి ఒక్క దాంట్లో చూడండి, దీంట్లో లేకున్న పనులు అన్నీ రాసేసుకోవాలి ఇంతవరకు. ఓకేనా? ఇక ఉన్న దాంట్లో 2కు సంబంధించి పవర్ వాల్యూ ఎక్కువ ఏది ఉంది చెప్పండి, 2 పవర్ 4 కదా లాస్ట్ దాంట్లో ఉంది. నెక్స్ట్ చూడండి 3కి సంబంధించి 3 క్యూబ్ ఉంది, 4కు సంబంధించి 4 స్క్వేరే కదా, 5కి సంబంధించి 5 క్యూబ్, 6కి సంబంధించి 6 స్క్వేర్. అంటే ఆ 3 నెంబర్ల యొక్క ఎల్సిఎం ఏమవుతుందంటే ఇది అవుతుంది. ఓకే, ఇలా ఫ్యాక్ట్ ఇలా ఇచ్చినప్పుడు పవర్ వాల్యూ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇన్న ప్రతి నెంబర్ రాయాల్సిందే. దీంట్లో లేదు నిజమంటే చూడండి 5, 6 దీంట్లో లేవు, కానీ మనం ప్రతి ఒక్కటి రాయాల్సిందే, అన్ని రాస్తాము. తర్వాత ఏం చేస్తామంటే ఉన్న పవర్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏది ఉందో అది రాసుకుంటాం. ఓకే, వచ్చేది ఏమవుతుంది అంటే ఎల్సిఎం అవుతుంది. అర్థమైందా? ఎప్పుడు డిజిట్ కాకుండా ఎలా ఇస్తాడంటే పవర్ వాల్యూ ఎలా ఇచ్చినప్పుడు. ఓకేనా? ఇది రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే అసలు ఎల్సిఎం ఎక్కడ వాడతాం, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎల్సిఎం ఎక్కడ వాడతాం? టైమ్ అండ్ వర్క్లో మాత్రమే కాదు జనరల్గా ఈ నెంబర్ సిస్టంలో కాదు మాత్రమే కాదు, మనకు ప్రాఫిట్ అండ్ లాస్ని కూడా ఎల్సిఎం వాడతాం. ఓకే, రేషియో ప్రపోర్షన్స్ కూడా ఎల్సిఎం వాడతాం, సింపుల్ ఇంట్రెస్ట్లో వాడతాం, ఏరియాస్ వాల్యూ ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తామంటే ఎల్సిఎం వాడతాం. ఎక్కడ వాడతామో చూద్దాం చూడండి. ఒక క్వశ్చన్ అయితే రాసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కడ అప్లై చేస్తారో చెప్తాను. ఏ మ్యాన్ బ్రాట్ 2 articles for 3,500 rupees. A man brought 2 articles for 3,500 rupees. He sold one at 20% profit. He sold one at 20% profit. Another one 10% loss. 10% loss. If he noticed selling price of 2 articles are equal. Selling price of 2 articles are equal. Find the cost price of each article. ఒక వ్యక్తి 2 వస్తువులను 3,500 రూపాయలకు కొని, ఒక వ్యక్తి 2 వస్తువులను 3,500 రూపాయలకు కొని ఒక దానిని 20% లాభానికి, మరొక దానిని 10% నష్టానికి అమ్మాడు. అతడు గమనించింది 2 వస్తువుల అమ్మిన వేల సమానం, అయితే ఒక్కొక్క వస్తువు కొన్న వేల ఎంత? నిజమంటే క్వశ్చన్ ఏం చెప్పండి, అది టాపిక్ నిజమంటే ప్రాఫిట్ అండ్ లాసే కదమ్మా. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే ఎలా చేస్తారు ఆ క్వశ్చన్ని? అది మనకు ఏపీలో వచ్చిన క్వశ్చనే 2019లో. ఓకే, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే ఏం చేస్తాం క్వశ్చన్ని? ప్రాఫిట్ అండ్ లాసే కదా, దానికి ఒక ఫార్ములా వేసుకుంటే వెళ్ళిపోవాలి కదా, అంతే కదా. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, అంతే కదా మా. నిజమా? అలాంటి క్వశ్చన్స్ వస్తే ఒక బ్రేక్ అయితే పడుతుంది. రెండోది ఏది అంటే మనకు ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ చేయాల్సింది ఏ క్వశ్చన్ ఎక్కడ ఏ మెథడ్ అప్లై చేసుకుంటూ పోవాలనేదే. ఓకే, క్వశ్చన్ అయితే అర్థమైంది కదా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఒక వ్యక్తి ఏం చేస్తాడంట 2 వస్తువులను కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే 3,500 కొన్నాడు. ఒక దాన్ని ఏం చేస్తున్నాడు 20% ప్రాఫిట్కి అమ్మాడు. రెండోది ఎంత 10% లాస్కి అమ్మాడు. మొత్తం మీద వాడికి లాభమా నష్టం కాదు, అలా అడగలేదు. ఏమడుగుతున్నాడు చెప్పండి, వాడికి ఒక్కొక్క వస్తువు కొన్నవేళ ఎంత అన్నాడు. మరి జనరల్గా ఈక్వేషన్ వేస్తే చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనుకుంటే ఆ క్వశ్చన్ ఏం చేస్తామంటే కాస్ట్ 2 కలిపి ఎంత ఉన్నాయి 3,500 కదా. ఒక వస్తువు X రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ఈక్వల్ టు X రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ సెకండ్ ఆర్టికల్ ఏమవుతుంది చెప్పండి 3,500 మైనస్ Xే కదా. దాంట్లో తీసేసి వచ్చేది కదా. అంటే ఒక చూడండి 500 అయితే రెండోది ఎంత 3,000 అవుతుంది, 2,000 అయితే 1,500 అవుతుంది, ఇదే కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చెప్పండి, 2 వస్తువుల అమ్మాడు. ఒక దాని మీద 20% ప్రాఫిట్కి అమ్మాడు, రెండు దాన్ని 10% లాస్కి అమ్మాడు. రెండింటి మీద సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ అన్నాడు కదా. అంటే ఇప్పుడు చూడండి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి, ఒక దాని మీద వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 120% ఆఫ్ X ఈక్వల్ టు 90% ఆఫ్ 3,500 మైనస్ X. అంటే 120/100X ఈక్వల్ టు 90/100 3,500 మైనస్ X. ఇదే కదా మనం చేయాల్సింది ఈక్వేషన్, ఇదేనా? ఓకేనా అందరికి? ఓకేనా? అంతే కదా. వాడు ఇచ్చిన ప్రకారం ఇది ఈక్వేషన్. ఒకటి X అనుకుంటే రెండోది ఏమనుకుంటాం
కదా. ఇన్ కేస్ ఇదే క్వశ్చన్లో 3 వస్తువులు ఇస్తే ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు మనం 2 వస్తువుల గురించి మాట్లాడుతున్నాము, అదే 3 వస్తువులు ఇస్తే అంటే 3 వస్తువులు కలిపి చూడండి 3500 ఉంటే ఫస్ట్ ఆర్టికల్ ఎంత అంటే ఎక్స్ అనుకుంటే సెకండ్ ఆర్టికల్ ఏమవుతుంది చెప్పండి, వై అనుకోవాల్సిందే. 3 ఆర్టికల్ ఏమవుతుంది చెప్పండి, 3500 మైనస్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది, అంతే కదా. అంటే చూడండి జనరల్గా మనం ఈ మెథడ్ అంటే ఇది ఒక బేసిక్ మెథడ్ నేర్చుకుంటే కొంచెం క్వశ్చన్ మార్చినా డిఫికల్ట్ అవుతుంది కదా. కరెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే వాడు 3 కాదు 4 కాదు 5 వస్తువులు ఇచ్చినా మనం ఈజీగా చేసేయచ్చు. నిజమంటే చూడండి అక్కడ 3 వస్తువులు ఉంటే డిఫికల్టా కాదా, ఎందుకు ఎక్స్ వాల్యూ తెలియదు, వై తెలియదు, కానీ అదే రియల్ కాన్సెప్ట్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏముంటుందంటే రియల్ కాన్సెప్ట్ ఉంటుంది. మీరు గమనించుంటారు, ఐఐటీ ఎగ్జామ్ రాస్తుంటారు, ఎంసెట్ రాస్తుంటారు. ఐఐటీ సీట్కి చాలా వాల్యూ, ఎందుకు లైఫ్ సెటిల్ అవుతుంది. వాడు చదివేది ఇంటర్మీడియట్ సిలబస్, వీడు చదివేది ఇంటర్మీడియట్ సిలబస్సే కదా, మరి వాడికి ఎందుకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, అప్లికేషన్. ఆ క్వశ్చన్ వాడు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాడు, ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నాడు, అది ఇంపార్టెంట్. అర్థమైందా. ఇప్పుడు చూడండి ఇదే క్వశ్చన్ చూడండి, మనం ఏం చేస్తాము అంటే క్వశ్చన్లు గమనించండి మా, గుర్తుపెట్టుకోండి మా. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన రోజులు ఈ మాట అయితే గుర్తుపెట్టుకునేది ఏది అంటే ఎనీ క్వశ్చన్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఎల్సిఎం తీసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, ఏ క్వశ్చన్ అయినా సరే, అది ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, ఏరియాస్ వాల్యూ కావచ్చు, ఏ క్వశ్చన్ అయినా సరే ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎల్సిఎం. ఇది ఓకేనా, ఈక్వల్ అని ఆ క్వశ్చన్ చూడండి ఉంది కదా, ఈక్వల్ అనేవాడు ఎక్కడుంది, సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు కదా, అంటే సమానమే కదా, అంటే సమానప్పుడు ఖచ్చితంగా ఏం ఆలోచించుకోవడం ఏం చేస్తాం చెప్పండి, ఎల్సిఎం తీసుకుంటాం. ఇప్పుడు చూడండి మా, ఒక వస్తువుని చూడండి సెల్లింగ్ ప్రైజ్ ఎలా ఉన్నట్టు అంటే ఒకటి ఏమవుతుంది చెప్పండి 120 అయితే రెండోది ఏమవుతుంది అంటే 90. ఓకేనా, ఈ స్టెప్స్ ఓకేనా, 120 90, 120 ఎక్కడిది 20% ప్రాఫిట్ అన్నాడు, రెండోది 10% లాస్ కాబట్టి 90 రాస్తున్నా. ఇప్పుడు చూడండి అంటే వీటి ఎల్సిఎం ఎంత 360. ఓకేనా, ఎల్సిఎం ఎక్కడిది 360, 120 మల్టిపుల్ తీసుకుంటే వెళ్ళిపోయినా 2 టైమ్స్ అయితే 240తో పోదు, 3 టైమ్స్ కాబట్టి 360. అంటే చూడండి కాస్ట్ ప్రైస్ రేషియో ఏమవుతుంది అంటే ఇది ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్ పోతుంది, ఇది ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్. అంటే వాటి రేషియో ఎలా ఉన్నట్టు అంటే 3:4 ఉన్నట్టు. ఇది ఓకేనా, వాటి రేషియో ఎంత 3:4. ఇప్పుడు చూడండి 3/7 ఇంటూ 3500, 7 1 7 500. ఒక వస్తువు 1500 ఉన్నట్టు, రెండో వస్తువు 4/7 ఇంటూ 3500, 1 500 ఎంత 2000. అర్థమైందా, ఒకదేమో 1500 ఉన్నట్టు, రెండోది ఎంత 2000. ఇప్పుడు చూడండి 1500 మీద 20% ప్రాఫిట్ అంటే ఎంత 300 యాడ్ చేస్తాం, అంటే ఎంత 1800. 20,000 మీద 10% లాస్ అంటే 200 వెళ్ళిపోతుంది, అంటే అక్కడ కూడా 1800 కదా వచ్చేది. సెల్లింగ్ ప్రైస్ అయితే ఈక్వల్ అవుతుంది కదా, ఇది కాన్సెప్ట్. అర్థమైందా, రాసుకో. ఇక్కడ క్వశ్చన్ ఏముంది చెప్పండి, 3 వస్తువులు ఇచ్చాడు, 3 వస్తువుల కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది అంటే 3900 ఉంది. మొదటి దాన్ని ఏమో 20% ప్రాఫిట్కి అమ్ముతాడు, రెండో దాన్ని 10% లాస్, మూడో దాన్ని 40% లాస్ అమ్మిన. ఓవరాల్గా వాటికి 3 వస్తువులు అమ్మిన వేలు సమానం అన్నాడు అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి, 20కి -10కి 40 అంటే ఇప్పుడు కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి 120 90 60. ఎల్సిఎం ఎంత 360 కదా, ఎల్సిఎం ఓకేనా అందరికీ. ఇమీడియట్గా చూడండి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది చెప్పండి 3 4 6 కదా. మొదటి వస్తువు ఏమవుతుంది అంటే 3/13 ఇంటూ 3900 1300 900. రెండవ వస్తువు ఏమవుతుంది చెప్పండి 4/13 ఇంటూ 3900 1 1200. థర్డ్ వస్తువు 6/13 ఇంటూ 3900 1 300. ఆన్సర్ ఎంత 1800. ఓకే, మీరు చేయాల్సింది ఈ క్వశ్చన్. మీకు ఎవరైనా సీనియర్ ఐడియా ఉన్నారా, బాగా మ్యాథ్స్ చేస్తారన్న ఫీలింగ్ ఉన్నారా, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఉన్నారా లేదా, వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగి చూడండి. జస్ట్ ఆ క్వశ్చన్ ఏం చెప్పండి, ఎన్ని వస్తువులు ఉన్నాయి 3 వస్తువులు ఉన్నాయి, 3 వస్తువులు కొన్న వేల ఎంత 3900. ఒక దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది 20%, రెండో దాని మీద 10% లాస్, మూడో దాని మీద 40% లాస్ అయితే ఓవరాల్గా ఒక్కొక్క వస్తువు కాస్ట్ ప్రైస్ ఎంత. నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ ఈ క్వశ్చన్ గూగుల్ చేయండి, చెప్తా మొబైల్లో గూగుల్ చేయండి. A battalion of 7,300 soldiers in a battalion of
7,300 soldiers are divided in 4 troops. 4 troops. వచ్చింది ఆ క్వశ్చన్ అక్కడ చాలా అక్కడ సెట్ చేస్తే దొరుకుతుంది ఆ క్వశ్చన్. వచ్చింది ఆ క్వశ్చన్. 7,300 soldiers are divided in 4 groups. 1/2 of the first group, 2/3 of the second group, 3/4 of the third group and 4/5 of the fourth groups are equal. చూసారా క్వశ్చన్ వచ్చిందా? చెప్పు, చదువు క్వశ్చన్ గట్టిగా చదువు, రాపిస్తామా ఒకసారి క్వశ్చన్ రాసుకోమ్మా. A body of 7,300 troops. A body of 7,300 troops is formed of 4 battalions, so that 1/2 of the first, 2/3 of the second, 3/4 of the third, and 4/5 of the fourth are equal. How many men are there in the second battalion? ఫస్ట్ చెప్పండి, ఈ క్వశ్చన్ ఎప్పుడైనా విన్నారా? వినలేదు. ఓకే, మా జనరల్గా ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చానంటే 2016 ఏపీ ప్రిలిమ్స్లో ఇచ్చిన క్వశ్చన్ అది. ఎప్పుడు? 2016. ఎన్ని ఇయర్స్ అయింది మా? దగ్గర 9 years బ్యాక్ క్వశ్చన్ మా. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఎస్ఐ ప్రిపేర్ అవుతుంటే కనీసం ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ మీరు చేయలేకుంటే మీరు అన్ఫిట్ ఏమా దేనికి? అంతే కదా, మా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం చేయనప్పుడు మళ్ళీ కొత్త క్వశ్చన్స్ ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. మనం ఖచ్చితంగా మీరు చేయాల్సిందే ప్రీవియస్ క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. చూడండి, ఏపీ అంటే పక్క రాష్ట్రమే, అదే ఏ లాంగ్వేజ్లో ఉంటుంది మనకు? తెలుగులోనే ఉంటుంది, పెద్ద కష్టమేం కాదు. ఓకే, కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి. నేను చెప్పే కదా, ఒకే ఒక స్టేట్ ఏది అంటే ఒక రాజస్థాన్ తప్ప రిమైనింగ్ అన్ని స్టేట్స్లో ఎస్ఐకి మ్యాథ్స్ పెట్టాడు, ఒక రాజస్థాన్లో తప్ప. అంటే రిమైనింగ్ అన్ని పేపర్లు మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏంటి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఇస్తాడు. ముందు క్వశ్చన్ అర్థమైంది కదా? ఓకే, ఈ క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చనే. ఓకే, క్వశ్చన్ ఏమి ఇస్తాడు అంటే ఒక 7,300 బెటాలియన్స్ ఉన్నాయంటే దాన్ని ఏం చేస్తాడంట? 4 ట్రూపులుగా డివైడ్ చేశాడంట. ఓకే, 7,300 సోల్జర్స్ ఉన్నారు, వాళ్ళని 4 ట్రూప్స్గా డివైడ్ చేశాడు. ఫస్ట్ ట్రూప్ ఎలా ఉంది అంటే 1/2, అంటే ఫస్ట్ ట్రూప్ ఎంతమంది ఉన్నారో దాంట్లో హాఫ్ తీసుకుంటే, సెకండ్ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో దాంట్లో 2/3 తీసుకొని, థర్డ్ గ్రూప్లో 3/4, ఫోర్త్ గ్రూప్లో 4/5 తీసుకుంటే అవన్నీ ఈక్వల్ అంట. సేమ్ నెంబర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఈక్వలే కదా. ఇప్పుడు అడిగి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే సెకండ్ బెటాలియన్ అంటాడు. నిజమంటే ఏపీ పేపర్లో ఏమడిగాడు అంటే హైయెస్ట్కు లీస్ట్కి మధ్య డిఫరెంట్ అడిగాడు అక్కడ క్వశ్చన్. సేమ్ క్వశ్చనే ఏమిచ్చాడు, అడిగింది ఏది హైయెస్ట్కు లీస్ట్కు. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు చెప్పండి? సెకండ్ గ్రూప్ ఎంతమంది. క్వశ్చన్ అర్థమైంది కదా. ఇక్కడ మనకు ఒక హింట్ ఉంది. ఏముంది హింట్? ఈక్వల్ ఉంది. ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మా, నిజమంటే నేను ఈక్వల్ ఉన్నప్పుడు ఎల్సిఎం తీసుకోమన్నా, ఇందాక 120, 90 తీసుకొని ఎల్సిఎం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు కదా. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఎల్సిఎం తీసుకోవాలి? న్యూమినేటర్కా డినామినేటర్కా? న్యూమినేటర్కా డినామినేటర్కా? ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి మా, ఎప్పటికీ సరే ఈక్వల్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, బి డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days అన్నాడు అనుకోండి. క్లియర్ అక్కడ ఎల్సిఎం తీసుకుంటాం కదా. ఎల్సిఎం ఇప్పుడు చూడండి, న్యూమినేటర్ తీసుకుంటున్నామా డినామినేటర్ తీసుకుంటున్నామా? బై 1 ఉన్నట్టే కదా ఇది కూడా బై 1 కదా. అంటే న్యూమినేటర్ తీసుకుంటాం డినామినేటర్కా? న్యూమినేటర్కి. ఈ గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ ఉన్నప్పుడు దేన్ని తీసుకుంటాం? న్యూమినేటర్కి తీసుకోవాలి. ఈ కండిషన్ ఓకేనా? ఈక్వల్ ఉన్నప్పుడు ఇది అంతే కదా. ఇక్కడ చూడండి 15/1, 30/1 మనం దేనికి తీసుకుంటున్నాం? 15కి 30 కదా. అంటే దేనికి తీసుకుంటున్నాం? న్యూమినేటర్కి. అంటే ఈక్వల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ తీసుకుంటాం అంటే న్యూమినేటర్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఆ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మొత్తం సోల్జర్స్ ఎంతమంది ఉన్నారా? 7,300. అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? 1/2, 2/3, 3/4, 4/5 ఆర్ ఈక్వల్ అన్నాడు కదా. అంటే అవి ఏ రేషియోలో ఉన్న ఫండ్ చేయాలంటే 1, 2, 3, 4కి ఎల్సిఎం తీసుకుంటాం. కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉంటే ప్రొడక్ట్ అవుతుంది ఎల్సిఎం. అంటే చూడండి 1, 2, 3, 4కి ఎల్సిఎం ఎంత? 12. అంతే కదా. 4 3s are 12. పెద్ద నెంబర్ తీసుకుంటే వాటి మధ్య డిఫరెంట్ 1 కాబట్టి 3 4s are 12. 1తో కట్ అవుతుంది, 2తో కట్ అవుతుంది కాబట్టి ఎంత? ఎల్సిఎం ఎంత? 12. ఈ 1 అని ఎన్నిసార్లు పోతుంది? 6 times 2,
సారీ 1 12 టైమ్స్ పోయేది 1/2 కదా. ఇది ఎన్నిసార్లు పోతుంది అంటే 12 టైమ్స్ పోతుంది కాబట్టి ఇంటూ 12 ఎంత 24. ఇది ఎన్నిసార్లు 6 టైమ్స్ ఇంటూ 6 ఎంత 18. ఇది ఎన్నిసార్లు పోతుంది 4 ఇంటూ 4 ఎంత 16. ఇది ఎన్నిసార్లు పోతుంది 3 ఇంటూ 3 ఎంత 15. చూడండి ఆ 4 బెటాలియన్స్ 24:18:16:15 నిష్పత్తులు ఉన్నాయి. మనకు అడిగింది సెకండ్ కదా, సెకండ్ కాబట్టి 18 మొత్తం యాడ్ చేస్తే 73నే, ఎందుకు అది ప్రైమ్ నెంబర్ కదా. మనకి ఇచ్చింది ఎంత 7300 1s 100s. ఆన్సర్ ఎంత అంటే 1800. అర్థమైంది ఆన్సర్ ఎంత 1800. చూడండి నిజం అంటే టాపిక్ ఏది అంటే రేషియో ప్రపోర్షన్స్, కానీ మనం ఏం తీసుకుంటున్నాం ఎల్సిఎం తీసుకుంటున్నాం. ఎందుకు ఎల్సిఎం తీసుకుంటున్నాం? ఆ క్వశ్చన్లో ఒక హింట్ ఇచ్చాడు. ఏ హింట్ ఇచ్చాడు? ఈక్వల్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ వచ్చిన ఏ క్వశ్చన్కి అయినా సరే ఏం చేస్తాను చెప్పండి ఎల్సిఎం అప్లై చేసుకుంటాం. ఓకేనా రాసుకో. ఓకేనా టాపిక్ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దామా ఎక్కడెక్కడ ఎల్సిఎం అంటే నిజమంటే ప్రాఫిట్ అండ్ లాస్ అదొక క్వశ్చనే కాదు, ఒక 4 మోడల్స్ ఉన్నాయి. 4 మోడల్స్ కూడా ఏం చేస్తాం చెప్పండి ఎల్సిఎం తీసుకుంటాం. ఓకే రేషియో ప్రపోర్షన్స్ కూడా ఒక 3 or 4 మోడల్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఏం చేస్తామంటే ఎల్సిఎం. ఓకే టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా ఏం చేస్తామంటే ఎల్సిఎం తీసుకుంటాం. ఐడియా ఉందా? టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏ క్వశ్చన్కి క్వశ్చన్ చూడండి జనరల్గా చూడండి. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక వ్యక్తి చూడండి ఏ నుండి బీకి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు 24 kmph వేగంతో వెళ్ళాడు. రిటర్న్ వచ్చేటప్పుడు 36 kmph వచ్చాడు అనుకోండి. వీడి యావరేజ్ స్పీడ్ అడిగాడు అనుకోండి. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, ఐడియా ఉందా? 2xy/x+y. ఓకేనా అదే చూడండి 3 ఈక్వల్ డిస్టెన్స్ వెళ్తున్నాడు. ఒకటేమో 12 kmph, రెండోదేమో 16 kmph, మూడోది వచ్చాకనే 24 kmph వెళ్తున్నాడు. వీటి యొక్క యావరేజ్ స్పీడ్ అడిగాడు అనుకోండి. క్వశ్చన్ అర్థమైందా? ఏ మ్యాన్ ట్రావెల్ 3 ఈక్వల్ డిస్టెన్స్ అట్ ద రేట్ ఆఫ్ 12 kmph, 16 kmph అండ్ 24 kmph. ఫైండ్ హిస్ యావరేజ్ స్పీడ్. ఏమడుగుతున్నాడు? యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా ఐడియా ఉందా? 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx. క్లియర్ ఓకేనా? ఆ ఫార్ములా అయితే అదే ఉండేది. 2 ఉన్నప్పుడేమో 2xy/x+y రాస్తాం. అదే 3 ఉన్నప్పుడు 3xyz/xy ప్లస్ yz ప్లస్ zx. నిజమంటే దాని ప్రకారం చూడండి ఏం చేయాలి 3 × 12 × 16 × 24 బై మా చూడండి ఏం చేస్తుంది చెప్పండి 12 × 16 ప్లస్ 16 × 24 ప్లస్ 24 × 12. ఇదే కదా చేయాల్సింది. చూడండి డైరెక్ట్ కట్ చేయాలి, మళ్ళీ ఇక్కడ ఇంటూ చేసిన వాల్యూస్ వేసి కట్ చేయాలి కదా, అదే కదా మా ఫార్ములా ప్రకారం. కానీ ఇక్కడ క్వశ్చన్లో హింట్ చూడండి 3 ఈక్వల్ డిస్టెన్స్ అన్నట్టు. ఈక్వల్ అంటే మీనింగ్ సమానమే కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు ఎల్సిఎం తీసుకుంటాం. చూడండి 12, 16, 24కి ఎల్సిఎం ఎంత? పెద్ద నెంబర్ మల్టిపుల్ చేసేసేయండి 48. అంటే 48తో 12 పోతుంది, 16 కూడా పోతుంది కదా. ఎంత ఎల్సిఎం ఎంత ఉన్నట్టు 48. 3 ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఒక్కొక్కటి 48 ఉన్నట్టు. అంటే చూడండి 48 కిలోమీటర్స్ ఉన్నాయనుకోండి, వాడికి చూడండి 12 kmph పోతుంటే ఎన్ని అవర్స్లో పోతాడు? 4 అవర్స్ పోతాడు. ఇక్కడ 3 అవర్స్, ఇక్కడ 2 అవర్స్. ఇది ఓకేనా? అర్థమైందా? మొత్తం డిస్టెన్స్ ఎంత చెప్పండి ఇప్పుడు 48 × 3నే కదా. 3 ఈక్వల్ డిస్టెన్స్ కదా, ఒక్కొక్కటి 48 ఉంది, అలా ఎన్ని 3 వెళ్ళాడు. చూడండి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. అంటే డిస్టెన్స్ అయితే ఇది, స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్. టైం ఎంత ఉన్నట్టు చెప్పండి 4 + 3 + 2 ఎంత? 9. ఓకే 9 ఎక్కడిది? 4 + 3 + 2 ఎంత అంటే 9. 3 1s 3 3s 1s 16s. ఆన్సర్ ఎంత అంటే 16 kmph. ఇప్పుడు చెప్పండి ఫార్ములా అప్లై చేస్తే ఈజీనా, ఇది అప్లై చేస్తే ఈజీనా? ఇది ఎప్పుడు ఇది అప్లై చేసేవాడికి జాబ్ వచ్చింటుంది, అప్లై చేసే వాళ్ళకు ఇది నేర్చుకునేంత వరకు రాదు. మా ఎందుకు రాలేదు అంటే ఎందుకు రాదు? టైం మేనేజ్మెంట్. మీకైతే సబ్జెక్ట్ ఉంది, కానీ సబ్జెక్ట్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఏది? టైం మేనేజ్మెంట్. కాన్సెప్ట్ అర్థమైందా? అయితే ప్రతి టాపిక్లో ఎల్సిఎం ఉంటుంది. ప్రతి టాపిక్ తీసుకున్న ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్న, పర్సంటేజ్ తీసుకున్న, చివరికి ఓకే ఏమంటారు పార్ట్నర్షిప్ తీసుకునే ఉంటుంది అంటే ఎల్సిఎం తీసుకునే ఉంటాయి కాన్సెప్ట్. అక్కడ డిస్కస్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా? రాసుకుంటారు. ఇది అవసరం లేదా? క్వశ్చన్ రాపియాలా? జస్ట్ ఫ్రేమింగ్ చేసుకుని చాలు.